0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఒక మాట అన్నారు. ప్రజలను మోసం చేసే పెత్తందారులు మీకు కావాలా, ప్రజలకు సేవ చేసే నేను కావాలా అని ప్రశ్నించారు. దీనికి మీ స్పందన ఏంటండి? ఆయన రివర్స్ లో మాట్లాడారు మేడం. ప్రజలకి పెత్తందారులు అన్న విషయంలో రివర్స్ లో మాట్లాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రజల సేవ చేసే వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి. ప్రజలు మోసం చేస్తే నేను కావాలా, ప్రజల కోసం పోటుపడే టీడీపీ జనసేన అడగవలసిన విషయాన్ని రెట్లలో మాట్లాడుంటాడు పొరపడి. ఈ రోజు చూస్తున్నాం ప్రజలకు ఏమి పెత్తందారుల దోచుకుంటుంది ఈయన, ప్రజల గాలి వదిలేస్తుంది ఈయన, ప్రజా సంక్షేమాన్ని గాలి వదిలేసి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కుతుంది ఈయన. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పేద ప్రజలు పెత్తందారన్న మాట ఈయనకి వచ్చింది. ఆయనకి ఆ మాట కానీ దానికి కానీ సూటు కాడు. ఎందుకంటే పేదల మీద ట్యాక్స్లు వేసుకుంటూ, పేదల కరెంటు బిల్లులు పెంచుతూ, పేదల యొక్క పన్నులు పెంచుతూ ప్రజలు పీక్కు తింటున్న వ్యక్తి పెత్తందారి ఈయన. ఒకప్పుడు ఈ పెత్తందారిని గాలి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రించి తనిమి తోయడానికి రెడీగా జనసేన టీడీపీ ఉంది. ఆ విషయం తెలియట్లేక ఇప్పుడు కూడా ముసలి కన్నీళ్ళు పెట్టుకుంటే మీటింగ్ లో ఏదో అరుస్తున్నాడు అలా. మరోవైపు కొడాలి నాని కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని నాశనం చేస్తున్నారని, 80 లక్షల మంది కాపులను తుంగలో తొక్కుతున్నారంటూ ఆయన కామెంట్స్ చేశారు. దీనికి ఏమంటారు? ఏమండి, కాపుల్లో ఆల్కొంగలు దొక్కుతున్నారా? మేము మా వ్యూహం మీద మేము వెళ్తున్నాం అనేది మాకు వాళ్ళకి తెలుసు. మధ్యలో ఈ కొడాలి నానికో ఇంకొక నానికో వీళ్ళకి ఎందుకు అవసరం నాకు అర్థం కాదు. ఎందుకు వీళ్ళకి సీట్లు గల్లంతయ్యే ఉన్నాయి లేదా వాటి సంగతి చూసుకోమని వెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి బూట్లు లాగుతున్నావు. అది పక్కన తెలిసి కాపుల విషయానికి కుల రాజకీయాల కోసం వీళ్ళకి ఎందుకు నాకు అర్థం కాదు. సీట్లు ఇచ్చింది ఆయన, తీసుకుందాం మేము, పోటీ ఎలా చేయాలి, ఏం చేయాలి, మాకు ఇచ్చి సీట్లో గెలిచిన తర్వాత మేము ఎటువంటి వ్యూహాలు నటించాలి, ఎలా చేయాలన్నది మాకు ఒక రకమైన అంచనా ఉంది. అంచనా ప్రకారంగానే అధినేత దానికి సలహాయించి రెడీ అవ్వ ముందుకు దూసుకుపోతున్నారు. దానికి మేము అందరం కలిపి ఒక రకంగా ఒప్పందంగా వచ్చాం. ఈ విషయంలో తెలియదు. రాజకీయం అంటే రాజకీయం చేయాలి, ఆ రాజకీయం ఎలా చేయాలో పవన్ కళ్యాణ్ చేసి చూపిస్తున్నారు. దానికి భయపడిపోయి ఓడిపోతానో భయంతో జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో వణుకు పుట్టి ఏం మాట్లాడుతున్నారో తెలియక రకరకాలుగా ఆయన మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు తొత్తులు వదులుతున్నాడు. చేతకాని తొత్తులు ఎన్ని తొత్తులు సరే మా పొత్తు చాలా స్ట్రాంగ్ గా ఉంటది. 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని నిర్వహించబోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్ లేకుండా రాష్ట్ర పొలిమేరలకు తనేయడం వరకు మా బాధ్యత. అంటే జనసేనకి 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై బహిరంగంగానే జనసేన సైనికులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు అని అతను అంటున్నటువంటి మాట ఇది వాస్తవం కాదంటారా? నిజమైన జన సైనికులు, నిజమైన జనసేన లీడర్లు ఈ రోజు రాష్ట్రంలో జనసేన పార్టీలకు వచ్చారంటే సేవ చేయడానికి, పోరాటాలు చేయడానికి, ప్రజల పక్కన నించోడానికి అండి. ఇప్పుడు మీరు అంటున్నారే జన సైనికులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తారు. అందరూ జన సైనికులు కాదు, జన సైనికులైన ముసుగులో ఉన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ కుక్కలు తొత్తులు వాళ్లే కావాలని ఫేక్ ఐడీలు సృష్టించి మా యొక్క పవన్ కళ్యాణ్ గారి బొమ్మ జనసేన సింబల్ పెట్టుకుని దొంగ ఐడీల నుంచి రకరకాల అరాచకాలు సృష్టిద్దాం, ఏదో రకంగా పొత్తుని ఎడగొడదాం, పబ్బం గడుపుకుందని చెప్పి చూస్తున్న అరాచక శక్తులు తప్ప నిజమైన జన సైనికుడు ఎవడో కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎదురు చెప్పరు. జనసేన పార్టీ విధానాలకు ఎవరు ఎదురు చెప్పరు. మేము దానికి కట్టుబడి ఉన్నాం. కట్టుబడి ఉండబెట్టి ఈ రోజు మా మీద నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ ఆయన సింగిల్ గా డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు. అంటే కొడాలి నాని గారు అంటున్నటువంటి మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు తన సామాజిక వర్గానికి 21 సీట్లు కేటాయించినప్పుడు నెక్స్ట్ ఇంకా మిగిలిన సీట్లు ఇంకో 10 సీట్లు కూడా కేటాయించుకునే అవకాశం ఉంది. సో టోటల్ గా ఒక 31 సీట్లు కేటాయించుకునేటప్పుడు 20% ఓటు బ్యాంకు ఉన్నటువంటి, అంటే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కి 24 సీట్లు మాత్రమే కేటాయించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి ఎందుకు నొప్పి అంటున్నా నాకు అర్థం కాదు. మీ పని ఏంటి? రాష్ట్రం ప్రజలకు ఏదో మేలు చేస్తామంటున్నారు కదా, మేలు చేస్తే ఎలక్షన్కి వెళ్ళండి, మమ్మల్ని ఓడించి మీరు గెలండి. అప్పుడు చెప్తాం మాకు 24 సీట్ల 30 సీట్ల 10 సీట్ల 40 సీట్ల మాకు తెలిసి ఏం చేయాలో మా రక్షణ కర్తవ్యం ఏంటి? రాష్ట్ర బాగోగులు, రాష్ట్ర పరిస్థితి బాగోలేదు. అందరి మీద అప్పులు చేయిస్తారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం దోచుకుతున్నారు. గిన్నెలు మొత్తం ఉన్న నదుల్లో గిన్నెలు మింగేస్తున్నారు. దీని నుంచి ముందు రాష్ట్రాన్ని కాపాడాలి. తర్వాత మిగతా పదవుల కోసం, మిగతా సీట్ల కోసం మాట ప్రస్తుతానికి ఈ రకంగా ముందుకు దూసుకుపోతే మా పొత్తుదారం ప్రకారం ముందుకు వెళ్ళడానికి మేమంతా రెడీ అయిపోయి మేము రెడీగా ఉంటే మీకేంటి బాధ? ముందు మీకు సీట్లు లేవు, గెలిచిన ఎమ్మెల్యేలే పక్క దోచేస్తున్నాడు మీరు జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రణగా. ఆయన ప్రశ్నించండి, మమ్మల్ని ప్రశ్నించడానికి. నిన్నగాక మొన్న ఎమ్మెల్యేగా పొడిచి నన్ను తీసిన కొడుకు నడుతున్నారు. నేను దొంగనైపోయినా మంచోని కాదని చెప్పి ఆ పేరు నాని వాళ్ళు మాట్లాడమనండి సార్. మా జనసేన పార్టీ ఎన్ని సీట్లు తీసుకుంటే వీళ్ళకి ఎందుకు? ఎన్నింటిలో పోటీ చేస్తాం మేము ఎందుకు? మాదేమైనా జనసేన పార్టీ ఏమైనా కుల రాజకీయాలు చేస్తే కులం పార్టీ కదే, ఒక కులానికో మతానికో ఉండే పార్టీ కదే. కులరహితమైన పాలన రావాలి, మతాలకు అతీతంగా అన్ని రకాల బడుగు బలహీన వర్గ మైనార్టీ వర్గాలందరికీ
సమాన హక్కు రావాలని పెట్టిన పార్టీ జనసేన పార్టీ. ప్రజా సంక్షేమం కోసం పెట్టిన ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీ కొన్ని విధి విధానాలు ఉంటాయి. మాకు పదవుల కన్నా ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ముఖ్యం. దానికోసం పోరాడుతూ ఉంటాం. దానికోసం మేము ఎటువంటి రాజకీయ పొత్తులను పెట్టుకుంటాం, రాజకీయ వ్యూహాలు వేస్తాం, రాజకీయ శతరంగాలు ఆడుతాం. మధ్యలో ఏలకేంటి బాధ? వైనాట్ 170 అని మీ నాయకుడు చెప్తాడు. మీ నాయకుడితో మీరు ఎలా వైనాట్ 170 సంగతి చూడండి. 170 వస్తాయా, 70 పడిపోతారనే సంగతి కొద్దిగా అతి 2 నెలల్లో మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది ఓపికగా ఉంటే. అంటే ఈ కుల విభేదాలతో ఈ ఇష్యూస్ అన్నిటితో ఇప్పుడు టీడీపీ గాని జనసేన ఈ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? 100%, 100% రెడీగా రాబోయేది జనసేన టీడీపీనే. ప్రజలందరూ నమ్మారు. జగన్మోహన్ రెడ్డిని అయితే ఇంకా నమ్మడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడ్డకు రెడీగా చూస్తున్నారు. ప్రజలు మోసపోయారు, విసుగుపోయారు. ఒక్క ఛాన్స్ అంటూ ముద్దులు పెడుతూ ఇంటి మీదకి వచ్చి ఊర్ల మీదకి తిరుగుతూ ఒక్క ఛాన్స్ చెల్లమ్మ, అక్కమ్మ, పెద్దమ్మ, తాతమ్మ అనుకుంటూ మాయ మాటలతో ప్రభుత్వాన్ని చేజిక్కించుకునే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని, ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని గాలి కుదిలేశాడు. అంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తే ఓటుతో బుద్ధి చెప్తాం ఆయన నియంతగా చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇది మక్క జరుగు తిరుగుతుంది. వైఎస్ఆర్సీ పాలన మీద ఇసుకుపోయారు. కొత్త ప్రభుత్వం రావాలి. వచ్చే కొత్త ప్రభుత్వం జనసేన టీడీపీ కూటమి 2024లో మేము ప్రభుత్వం నిర్వహించబోతున్నాం. దానికే భయపడిపోయి వీళ్ళు పిచ్చి వాళ్ళన్నీ వాగుతున్నారు. వీళ్ళ పనులు చేసుకోకుండా దారిని పోయి దానాల్లో మా సంగతికి వస్తున్నారు, మా జోలికి వస్తున్నారు, మా విషయాల్లో తలదీర్చుకుంటున్నారు. వీళ్ళకి ఎందుకు ఈ బాధ? కేవలం ఈ కామెంట్స్ కాపు సామాజిక వర్గ పెద్దలు కూడా అదే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు, విమర్శిస్తూ వస్తున్నారు కదా, దీనికి ఏమంటారు? ఉంటది మేడం, బాధ అన్నది ఉంటది. ఎందుకంటే మేము కూడా సొంతంగా పార్టీ పెట్టుకున్నాం. కొద్దిగా ఎక్కువ సీట్లు వస్తే రేపు పొద్దున్న డిమాండ్ చేయడం ఎందుకు బాగుంటది. అదే మన కాపులకి భారీ స్థాయిలో ఉన్నాం, 40% ఉన్నాం కదా, మనకు వస్తే బాగుంటది చెప్పి అందరికీ ఒక బాధ నాకు ఉంది. మీకే కాదు, నాకు ఒక 60 సీట్లు ఇస్తే బాగుండు, 60 సీట్లో మేము పోటీ చేస్తే బాగుండు, రేపు పొద్దున మన కింగ్ మేకర్ అవుతున్న బాధ మాకు ఉంది. బాధను ఎలా చేయాలంటే అధినేత డైరెక్ట్ గా వెళ్ళి పెంచుకోవాలి, డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడుకోవాలి. అంతే తప్ప లేఖల ద్వారా పెడితే పార్టీకి డ్యామేజ్ అవుతుంది, జన సైనికులు గందరగోళం వస్తుంది. నిజంగా పార్టీ మీద కానీ మన జాతి మీద కానీ మీకు అభిమానం ఉంటే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అరేంజ్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. ఆ రకంగా నచ్చ చెప్పాలి తప్ప ఇలా పబ్లిక్ గా లేఖలు ఇస్తే ఎలా ఉంటదంటే మాలో ఒక రకంగా కన్ఫ్యూజ్ వస్తుంది. ఇప్పుడు మేమంటే ఉన్నాం, కట్టుకొట్టిన జనసేన వాదులు ఉన్నాం, మాకు పర్లేదు, మేము ఎటువంటి ఏం చెప్పినా చెవుల్లో వినం. మా టార్గెట్ అల్లా పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ, మా జనసేన బాగోగుల కోసం పవన్ కళ్యాణ్ గారు బాగోగులు ఇదే చూసుకుంటాం తప్ప మిగతా చెప్పుడు మాటలు విన్నాం, ఏటో రకరకాల అడుగులు వేయడం మేము ఎప్పుడు చెయ్యం. మీరు చేస్తాం, మీకు బాధ ఉంది, బాధ ఉంటే డైరెక్ట్ గా మాట్లాడండి. లేఖల వల్ల పనులు కావు చెప్తున్నా కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంశంపై మాట్లాడేందుకు లైవ్ కాల్ లోకి అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. ధన్యవాదాలు.